హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే వాళ్ళు విడుదల చేశారు. వాకిన్ సెలక్షన్స్ ద్వారా మాత్రం ఈ పొజిషన్స్ని ఫిలప్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే వెళ్తారో అదే రోజు వారికి సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి తర్వాత సెలక్షన్ చేసేస్తారు. అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇది వచ్చేసి 1 year అయితే టెన్యూర్ ఉంటుంది. ఇది నాట్స్ ద్వారా వచ్చేసి ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి అయితే వారు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీంట్లో చూసుకుంటే మనకు ఇంజనీరింగ్ చేసిన వారు మెయిన్గా మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మెకాట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్ వారికి అయితే August 6th రోజు 9:30 AM నుంచి 11 AM మధ్యలో అయితే ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ వారికి అయితే 6th August 1:30 to 3 PM వరకు ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి 7th August 2026 రోజు ఉంటుంది. అది 9:30 AM నుంచి 11 AM వరకు. తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వారికి 8th August రోజు వచ్చేసి 9:30 AM to 11 AM వరకు ఉంటుంది. ఈ పొజిషన్స్కి అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. ఇవి మేజర్గా సదరన్ రీజన్ నుంచి ఈ పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే వారు విడుదల చేశారు. ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయిన వారు ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st-7/2022 తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో 2022 తర్వాత ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీలో పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 years ఉంటుంది జనరల్గా వచ్చేసి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. SC/ST వారికి 5 years ఇస్తున్నారు, OBC వారికి 3 years ఇస్తున్నారు, అండ్ PWBD వారికి 10 years అనేది ఇస్తున్నారు యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే మినిమం పర్సంటేజ్ అనేది గ్రాడ్యుయేషన్లో జనరల్ అండ్ OBC వారైతే 60% మార్క్స్ తోటి అయితే పాస్ అయి ఉండాలి. SC/ST వారికి అయితే 50% అండ్ అబోవ్ ఉంటే మాత్రం ఈ పొజిషన్స్కి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక క్యాండిడేట్స్ ఎవరైతే అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ కంప్లీట్ చేశారో వారు మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే క్యాడు. తర్వాత ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ అయితే ఉన్నదో వారు ఈ గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి పొజిషన్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ కాకుండా వేరే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే కూడా వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే చాలా సింపుల్గా బేసిస్ ఆన్ మెరిట్ బేసిస్ అండి. ఎవరైతే ఆ రోజు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారో వారికి హయ్యెస్ట్ మెరిట్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టేసి వారు ఈ సెలక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రం ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ అనేది చేస్తారు. మీరు వాకిన్ టెస్ట్కి అయితే వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీ యొక్క 10th class మార్క్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మార్క్ షీట్, తర్వాత డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మీ ఆధార్ కార్డ్ అండ్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇక వారు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ చూసుకుంటే మంత్లీ స్టైఫండ్ కింద 17,500 రూపీస్ వస్తుంది. అందులో 13,000 అనేది BER వారు పే చేస్తారు. తర్వాత మిగతాది 4,500 అనేది గవర్నమెంట్ వారు డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, కానీ అది చార్జబుల్ బేసిస్లో ఉంటుంది. తర్వాత OPD ఫ్రీ మెడికల్ సర్వీసెస్ కూడా కంపెనీ నామ్స్ ప్రకారంగా BEL హాస్పిటల్లో వారికి ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అనేది వారు ఇస్తారు. దాని తర్వాత ఫ్రీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది కూడా 5 lakhs వరకు అనేది వర్తిస్తున్నారు. ఇక మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే చూసుకుంటే మన అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది 1 year వరకు ఉంటుంది. ఈ పొజిషన్స్కి అప్లై చేసేవారు ఎవరైతే రిటర్న్ టెస్ట్కి వెళ్తున్నారో వారికి ఎటువంటి TAD అనేది పేమెంట్ అనేది చేయదు. మీరు మాత్రమే అది సొంత రెస్పాన్సిబిలిటీ మీద మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఫర్ SC/ST OBC క్యాండిడేట్స్కి అయితే ఏదైతే ఉందో వారు నామ్స్ ప్రకారంగా అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయనుకున్నప్పుడు ఏమైనా మీరు మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళు నెంబర్ ఇచ్చారు నోటిఫికేషన్లో, ఆ నోటిఫికేషన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ ఎక్కడ వెన్యూ అంటే వాకిన్ సెలక్షన్ వెన్యూ వచ్చేసి సెంటర్ ఫర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ CLD భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జాలహల్లి పోస్ట్, బెంగళూరులో అయితే ఈ పొజిషన్స్కి సంబంధించి వారు కండక్ట్ చేస్తున్నారు. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ మనం ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కెరియర్స్లో వచ్చేసి జాబ్ నోటిఫికేషన్ అనే ట్యాబ్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకున్నామో దానికి సంబంధించినటువంటిది ఇక్కడ ఉంది. వాకిన్ ఇంటర్వ్యూస్ అండ్ రిటర్న్ టెస్ట్ ఫర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అని ఉంది కదా.
అక్కడ వచ్చేసి వాళ్ళ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటు మీకు ఇక్కడ రూట్కి సంబంధించింది ఎలా వెళ్ళాలి అనేది ఉంటే ఇక్కడ మ్యాప్ ఉంది, అది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మ్యాప్ ఓపెన్ అవుతుంది. దాంతో కూడా మీరు ఆ వెన్యూకి అనేది వెళ్ళొచ్చండి. ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే మాత్రం మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.